చిరంజీవికి ఏం తక్కువ చేసినాడు జగన్మోహన్ రెడ్డి? ఇంటికి వస్తే సాల్వా కప్పి ఇంటికి వచ్చి ఒక ఫ్యామిలీ లాగా అన్నం పెట్టి పక్క నుండి కారెక్కేంత వరకు ఒక గౌరవంగా చూసుకుంటారు. వస్తారన్న, మా రాయలసీమ సాంప్రదాయము, మా రాయలసీమ సాంప్రదాయం. ఒక ఇంటికి వచ్చిన అతిథిని ఏ గౌరవంగా ఏం లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి పంపించే సంప్రదాయం. జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యానేనా నిజంగా? ఒకప్పుడు ఫ్యానే. కటౌట్లు కట్టాడంట నిజమేనా? కటౌట్లు కట్టారంట హైదరాబాద్ లో. కటౌట్ అవన్నీ ఏం లేదు, కానీ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని తక్కువ అంచనా వేసేదానికి లేదు. ఈ సాగుకు విలువ ఎందుకు పోరాడే రకం మా రాయలసీమ మనుషులు. ఎవరు భయపడరు వీళ్ళ బెదిరింపులు. కిరాకార్పి కావచ్చు, వాళ్ళు కావచ్చు, సాధారణ వ్యక్తులు. మీరు ఈరోజు వాళ్ళు వీళ్ళు అడ్డం పెట్టుకొని మీరు మాట్లాడితే రేపు పొద్దున ప్రజలు ఇబ్బంది పడాల్సింది వీళ్ళే. సోషల్ మీడియా కాదు కదా, ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం చెరగదు. ఇప్పటికి కూడా అటువంటి బాలకృష్ణ సైకో అనడం నిజంగా బాధాకరమే. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మొన్నటి వరకు బాలకృష్ణ మాట్లాడలేదంటే ఏదో లేబ్బా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు అనుకునేవాళ్ళం. నిన్న అసెంబ్లీలో చూసినప్పటి నుంచి బాలకృష్ణ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా. ఇంతవరకు దాదాపు జగన్ రాజకీయాలు వచ్చిన కంటే బాలకృష్ణ ఏ ఒక్క రోజు కూడా తగ్గించి మాట్లాడడం కానీ తగ్గించి చూడడం కానీ ఎక్కడ జరగలేదు. విమర్శలు ఉన్నాయి కానీ ఇది ఈ విధంగా సైకో అనడం, అది ఏ విధంగా అసలు మాట్లాడడంలే. ఈ సినిమా వాళ్ళని తక్కువ చేసినారని ఏ రోజు మాట్లాడలే. సినిమా వాళ్ళని ఏం తక్కువ చేసినాడు? చిరంజీవికి ఏం తక్కువ చేసినాడు జగన్మోహన్ రెడ్డి? ఇంటికి వస్తే సాల్వా కప్పి ఇంటికి వచ్చి ఒక ఫ్యామిలీ లాగా అన్నం పెట్టి పక్క నుండి కారెక్కేంత వరకు ఒక గౌరవంగా చూసుకుంటారు. చిరంజీవి గారికి చెప్పారు బాగా చూసుకున్నారు. ఎందుకు మనం చూస్తూనే ఉన్నాం కదా వీడియోలు. చిరంజీవి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ విధంగా చూసుకుంటారు మనం అందరం చూస్తూనే ఉన్నాం. బయటకు కారెక్కించి కూడా వెళ్ళిపోయాడు చిరంజీవి. ఇద్దరు భార్యాభర్తలు, అంటే జగన్ గారి భార్య భర్త ఇద్దరు కలిసి వచ్చి మన చిరంజీవి గారి ఫ్యామిలీని కారెక్కించి మరీ పోయారు దగ్గర. వస్తారన్న, మా రాయలసీమ సాంప్రదాయము, మా రాయలసీమ సాంప్రదాయం. ఒక ఇంటికి వచ్చిన అతిథిని ఏ గౌరవంగా ఏం లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి పంపించే సంప్రదాయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పటికి కూడా బాలకృష్ణ గారు అయితే ఏంటి, టీడీపీ వాళ్ళు అయితే అవమానించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మా అన్నను అవమానించారని చెప్పేసి అంత ఎట్లా చెప్తారు? ఇప్పుడు అందరు హీరోలు ఆడ ఉన్నారు. చిరంజీవి గారిని ఏమన్నా దండం పెట్టమని జగన్మోహన్ రెడ్డి చెప్పారా? ఆయన దండం పెట్టడము, ఆ వీడియోలు వీళ్ళు వైరల్ చేయడము, అన్నయ్య దండం పెట్టాడు, ఇది ఒక ట్రోల్స్. అన్ని వాళ్ళంతా సినిమాలో నటించినట్టే చిరంజీవి కూడా నటించినారని అనుకుంటాం మేము కూడా. అయితే బాలకృష్ణ గారు రోజు 9వ నెంబర్ వచ్చిందని చెప్పేసి ఆయన మాటలోనే అన్నారు. అందుకే 9వ నెంబర్ సీరియల్ నెంబర్ 9వ నెంబర్ ఇచ్చారు ఆహ్వానంలో అని చెప్పేసి. అయితే ఇక్కడ తప్పు గంతులు దుర్గేష్ చేశాడంటారా లేకపోతే జగన్ గారు చేశాడంటారా? ఏది 9వ నెంబర్ ఇవ్వడం? 9వ నెంబర్ కలవనీక అది మామూలుగా నెంబర్స్ ఇస్తారు ఎవరికైనా, దానిపై అందరూ పోవాలి కదా. ఇప్పుడు ప్రభాస్కు నాకు ఈ నెంబర్ ఇచ్చిన నేను రాను, మహేష్ బాబు ఈ నెంబర్ ఇచ్చిన నేను రాను అంటే అడిగి ఎవరు పోతారు? పోవాలి అందరూ మీ బాధ్యతగా. 9వ నెంబర్ ఇచ్చిన బాలకృష్ణ ఏమన్నా డోర్ కాడ పెడతారా? పెట్టరు కదా. కూర్చోబెట్టేది జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ ఫ్యాను, ఆయన ఏం ఫీల్ అయ్యి ఉండడు అని చెప్పేసి బాలకృష్ణ ఫ్యాన్స్ అంటున్నారన్న. చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం ఫీల్ అయ్యి ఉండడు అని అంటున్నారు. దాని గురించి ఆల్రెడీ పేర్ని నాని గారు ఫోన్ లో మాట్లాడారు ఇదే సినిమాల గురించి. మీరు రాండి మాట్లాడదామని. బాలకృష్ణ అతనే డైరెక్ట్ మాట్లాడారు. ఆయన మాట్లాడి చెప్పాడు మొన్ననే. అది వాళ్ళు ఊరికి ఏదేదో వీళ్ళందరూ ట్రోల్స్ చేస్తా అంటారు, మాట్లాడుతూ అంటారు. దాని గురించి ఎందుకు ఊరికే. జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యానేనా నిజంగా? ఒకప్పుడు ఫ్యానే. కటౌట్లు కట్టాడంట నిజమేనా? కటౌట్లు కట్టారంట హైదరాబాద్ లో. కటౌట్లు అవన్నీ ఏం లేదు కానీ ఫ్యాన్ మటుకు మామూలుగా సినిమాల పరంగా మా రాయలసీమ సినిమాలే తీసినాడు ఆయన. సమరసింహాడు అయితేనేమి, నరసింహనాయుడు అయితేనేమి మా రాయలసీమ సినిమాలే తీసాడు. మన వీర నరసింహాడు కూడా మా రాయలసీమ సినిమానే. అది మా సినిమాలు తీసినాడు కాబట్టి మాకు కొంచెం ప్రేమ ఉంటది. కాదు ఈ ఉద్దు లేదు. ఆ వ్యక్తి నిజంగా ఆ మాట్లాడతాడని ఎవరు ఊహించింది? అంటే చెప్పండి, రెడ్ బుక్ పాలన జరుగుతుందంటారు కొంతమంది. రెడ్ బుక్ పాలన ఎలా ఉందంటారు? వీళ్ళు ఏం లేదు, వీళ్ళు చేసే పవిత్ర ముగ్గురు ఒకటే, జగన్మోహన్ రెడ్డిని రానియకూడదు, వీళ్ళని తొక్కేయాలా, వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ లేకుండా చేయాలా, ప్రతి కార్యకర్తను కేసులు పెట్టాలా, ఎవరైతే అగేనెస్ట్గా మాట్లాడతారో, ఎవరైతే బాగా మాట్లాడతారో, ఎవరైతే బాగా ముందు వస్తారో వాళ్ళని భయపెట్టాలా అనే ప్రయత్నం వాళ్ళది. కానీ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని తక్కువ అంచనా వేసేదానికి లేదు. వాళ్ళు దేనికైనా తెగిస్తారు. ముఖ్యంగా మా రాయలసీమలో అయితే 5 నిమిషాలు చచ్చిపోయే సావు, 5 నిమిషాలు చచ్చిపోయినా పర్లేదు, ఈ సావుకు విలువ ఎందుకు పోరాడే రకం మా రాయలసీమ మనుషులు. ఎవరు భయపడరు వీళ్ళ బెదిరింపులకు. అంటే వైసీపీ క్యాడర్ని చాలా ఇబ్బంది పెడతారు, చాలా దౌర్జన్యాలు కూడా జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో. నెక్స్ట్ మరి వైసీపీ వస్తే టీడీపీ మీద అదే జరిగే ఛాన్స్ ఉందంటారా?
ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో దానికి ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నోకటి కూడా ఈ మధ్య ఏం జరుగుతున్నాయంటే కొన్ని మండలాల్లో ఏం జరుగుతున్నాయంటే కొంతమంది కార్యకర్తలు ఈరోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు పొద్దున మా పార్టీలోకి వస్తారు. ఈరోజు కష్టపడిన నాయకునికి భరోసా ఇవ్వలేరు, వాళ్ళు బాధపడే కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ప్రవేశపెట్టారు, ఏ కార్యకర్త అయితే కష్టపెడతారో, ఏ కార్యకర్త అయితే కొంతమంది నాయకులు టీడీపీ పార్టీలోకి పోతారో ఈ పక్కకు మా దగ్గరికి రావాలంటే ఎన్ఓసీతో రావాలి. ఎన్ఓసీతో వస్తేనే ఆ వ్యక్తికి న్యాయం జరుగుతుంది, లేకపోతే లేదు. ఈరోజు ఎవరైతే కష్టపడతారో వాళ్ళదే క్యాడరు, వాళ్ళదే హోదా. అంటే ఇప్పుడు శ్రీమరాజా, కిరాకార్పి వీళ్ళు ఒక స్థాయిని మించి మాట్లాడుతున్నారు కదా, అది ఎలా చూస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది సామాన్యమైన ప్రజలే చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి వరకు పోవాల్సిన అవసరం లే. వాళ్ళు రేపు పొద్దున్న వచ్చిన తర్వాత ఎక్కడ పడతారో, ఎక్కడ పడితే అక్కడ కొడతారు, ఇక్కడ పడితే ఇక్కడ చేస్తారు. నేను చెప్పేది అందరికీ ఒకటే, మీరు సాధారణంగా ఇది వినాలి. ఈరోజు కిరాకార్పి కావచ్చు, వాళ్ళు కావచ్చు, సాధారణ వ్యక్తులు. మీరు ఈరోజు వీళ్ళు అడ్డం పెట్టుకొని మీరు మాట్లాడితే రేపు పొద్దున ప్రజలు ఇబ్బంది పడాల్సింది వీళ్ళే. చాలా అరెస్టులు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసినా, షేర్ చేసినా. అరెస్ట్ మామూలే కదా ఇప్పుడు ఉండే ప్రభుత్వము. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫోకస్ పెట్టినారు వైసీపీ మీద, క్యాడరే లేకుండా వేయాలనుకుంటున్నారు. ఫోకస్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. సోషల్ మీడియా జీవో ఒకటి ఒక 5 మంత్రులతో కలిసి ఒక జీవో వచ్చిందనమాట. ఎవరన్నా ఇట్లా మిస్బిహేవ్ వైసీపీలో చూడొచ్చు అంట. జీవో పట్టుకొచ్చారు సోషల్ మీడియా జీవో. సోషల్ మీడియాలో మిస్బిహేవ్ చేసేదంతా వాళ్ళు చేసినట్టన్నీ వీళ్ళ మీదకి నెడతారు. వీళ్ళ మీదకి నెట్టడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళనే అరెస్ట్ అవుతుంది. సోషల్ మీడియా వాళ్ళను భయపెట్టేయాలని ఫుల్ ప్రయత్నంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. సోషల్ మీడియా అని కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవరు తొలగించలేరు. సోషల్ మీడియా కాదు కదా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం చెరగదు. సో ఇప్పుడు జగన్ కింద ఉన్న వైసీపీ క్యాడర్కి లాస్ట్ ఇయర్ ఉన్న, అంటే పోయినసారి సీఎంగా ఉన్నప్పుడు ఉన్న క్యాడర్, ఆ క్యాడర్కి సంబంధించి డిఫరెన్స్ ఏంటి? క్యాడర్ అలానే ఉంది. ఆ బుద్ధు నష్టపోయింది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తనే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చినారు. ఆ రోజు నష్టపోయిన ప్రతి కార్యకర్తకి నేను చూసుకుంటా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పడు. అందుకు కాబట్టి ఆ మాట మీద నమ్మకంతో ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా కేసులు పెట్టించుకునేదానికి రెడీగా ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రెడీగా ఉన్నారు. కానీ అభిమానం మటుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కడికి సభలు పెట్టినా కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ఏపీలో. సో ఇప్పుడు ఒక వైరల్ అవుతుంది సోషల్ మీడియా వీడియో ఏంటంటే, కిరాకార్పి అంటున్నాడు దమ్మున్న కార్యకర్త లేడు, నాలాగా మాట్లాడే దమ్మున్న కార్యకర్త వైసీపీ సోషల్ మీడియాలో లేడని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది. కిరాకార్పి మాట్లాడారు, మీరు ఏం కౌంటర్ ఇస్తారు? అతన్ని ఎదురుగా వచ్చి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎదురుగా వచ్చి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, మేమేం చేసినాము అనే దాని మీద ఎదురుగా మాట్లాడిన తర్వాత మాట్లాడము. ఇటోళ్ళంతా ఊరికే ఇదంతా బ్యాచ్ పెట్టుకొని ఊరికే ఏదో లబ్ధి పొంది ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈరోజు లోకేష్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారని మాట్లాడుతున్నారు. రేపు ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఎవరుంటారు, వెనకాల ఎవరు ఉండరు. ఇది నష్టపోయేది వీళ్ళకి తెలియడంలే, ఇష్టాచారంగా మాట్లాడుతున్నారు. ఏం వాళ్ళ ధైర్యం అది. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళెవరు ఉండరు కదా, వీళ్ళెవరు నిన్ను కాపాడరు కదా. రేపు పొద్దున్న రోడ్డు మీద పోతా అంటే వైఎస్ఆర్ పార్టీని అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అభిమాని పోయి కొడితే ఏం చేస్తావు? చంద్రబాబు నాయుడు వస్తాడా, లోకేష్ వస్తాడా, ఎవరు వస్తారు, ఎవరు రారు. కాబట్టి పద్ధతిగా ఉండి మాట్లాడితే ఏది లేదు. ఏం తప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసినాడు? ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినాడు. తన పిల్లలు ఏ విధమైన ఫుడ్ తింటారో ఆ పిల్లలు 10 పేద పిల్లలు తినాలని ఆలోచన చేసినాడు. ప్రతి ఒక్కటి మంచిగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పచ్చ మీడియా అంటే అంత మంచి చేసేందుకు ఓడిపోయారు జగన్ అనే క్వశ్చన్ బాగా రేజ్ చేస్తున్నారు, మీరేం చెప్తారు? ఎవరు జగన్ అంత మంచి చేసేందుకు ఓడిపోయారు? మేమైతే ఓపెన్గా చెప్తున్నా, ప్రజల తీర్పు అయితే అసలు కాదనుకుంటున్నా. ఈసారి జరిగిన ఎలక్షన్స్ ప్రజల తీర్పు అయితే అసలు కాదనుకుంటున్నా. గ్యామింగ్ జరిగింది. ఎప్పుడు రాయలసీమలో బీజేపీ రాదు, ఎలా వచ్చింది బీజేపీ? ధర్మవరంలో వస్తే టీడీపీ వస్తుంది, వైసీపీ వస్తుంది. బీజేపీ ఎందుకు వచ్చింది? సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే ఎటైనాడు, జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఎటైనాడు. బీజేపీ క్యాడరే లేదు ఆడ, బీజేపీకి ఓట్లే వేరు. సో నెక్స్ట్ ఈ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా వీళ్ళ ముగ్గురు ఇలా కలిసి ఉన్నారు. నెక్స్ట్ ఈవీఎంల ప్యాట్ల కింద వస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు. ఈసారి పవన్ కళ్యాణ్ అన్నట్టు ఒకటే పెడతారు జగన్మోహన్ రెడ్డికి.
ఒకటే పెడతారు, మళ్ళీ ఓడిపోతారు. ఈవీఎం లేకుండా సంప్రదాయంగా జరిపే ఎలక్షన్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు, లేకపోతే మళ్ళీ ఇదే వస్తుంది. ఇప్పుడు అట్లాంటి ఎన్నికలే పంచాయతీ ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, మరి పంచాయతీ ఎలక్షన్లో రిజల్ట్ వచ్చింది అంటారా? పంచాయతీ ఎలక్షన్లో రిజల్ట్ ఏముంది, ఇప్పుడు పులివెందుల మాదిరి బూతులలో వాళ్ళే రిగ్గింగ్లు చేస్తున్నారు అనుకో, మాది కూడా రాదు, మాకెట్ వస్తుంది. మొన్ననే చూసినారు పులివెందులలో జడ్పీటీ ఎలక్షన్లో మీరు చెప్పినట్టే పులివెందుల ఎలక్షన్ జరిగింది, ఓట్లు ప్రజలేలా డైరెక్ట్ పక్క కాన్స్టిట్యూన్సీ జమ్మలమడుగు ప్రొద్దుటూరు వాళ్ళు వచ్చి ఓట్లు వేసి రిగ్గింగ్లు చేసుకున్నారు, నువ్వు వాళ్ళే గెలిచినారు. తేడా రాదు కదా, ఇప్పుడు 7,600 ఓట్లు పడ్డాయి, 600 ఓట్లే వైసీపీ. సరే 7,000 ఓట్లు నువ్వు అంటున్నావు కదా, 680 ఓట్లే నా పడేది జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ టీడీపీ వాళ్ళకు మేము థ్యాంక్స్ చెప్పాలా 680 ఓట్లు వేసినందుకు. సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్, మరి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ అన్న? ప్రజలందరికీ కూడా బాగా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పోగొట్టుకున్న వ్యక్తులు, పేద వ్యక్తులు, వాళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత బాగుండు, ఏంది మాకు బ్రహ్మాండంగా ఉండేదని చెప్పి. సో ఇంకొంచెం అంటే ఏమంటున్నారు, జగన్ పదవులు చాలా మందికి ఇచ్చారు లాస్ట్ టైం, ఎవరైనా కొత్త పర్సన్స్కి పదవులు ఇచ్చారు, పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు పార్టీ కోసం ఏం పని చేయట్లేదు వైసీపీలో అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? వాళ్ళు పనులు చేస్తారో పనులు చేయరో వాళ్ళ అభిప్రాయము. ఇప్పుడు వాళ్ళకి ఏముంది, ఇప్పుడు కొంతమంది ఉంటారు స్వార్థం కోసం ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు, ప్రజల కోసం కష్టపడే నాయకులు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళని దెబ్బతీసే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. కానీ కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది లొంగిపోవడంలే. టీడీపీ కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది లొంగిపోవడంలే. పాత ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మళ్ళీ ఉంటే బెటర్ అంటారు, కొత్త వాళ్ళు వస్తే బెటర్ అంటారు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ ఎంపీ క్యాండిడేట్స్ కానీ? అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం, మనం ఎట్లా చెప్తాం, అది ఆ కాన్స్టిట్యూన్సీని బట్టి ఉంటుంది. కొంతమంది బూతులు మంత్రులు, బూతులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడలేదా బూతులు? మొన్నటిదాకా కొడాలి నాని మాట్లాడితే వీళ్ళు మాట్లాడితే బూతులు అన్నారు, సరే వాస్తవం ఒప్పుకున్నాం. ఈ మధ్య అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, స్వయంగా ఎమ్మెల్సీ మన సభ జరిగితే స్పీకర్ గారే అన్నాడు, ఈకలు పీకలు అంతులు గింతులు ఇట్లా మాట్లాడొద్దని. స్వయంగా మనం అందరం చూస్తున్నాం, ఇవన్నీ పాజిటివ్గా వస్తాయి మాటలు, దాని వీరు ఊరికి ప్రచారం చేసుకోవడం తప్పు. అది ఓకే. అట్లాగే బాలకృష్ణ గారు సైకో అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మాట అనలేదు బయటకు. అది బాలకృష్ణ గారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా బాధాకరణం, దాని గురించి ధర్నా కూడా చేసినారు. బాలకృష్ణ ఈ మాటలు మాట్లాడతాడని అయితే అసలు ఎవరు ఊహించంటారు, ఆయన ఎందుకు మాట్లాడారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఆయన మీద ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, స్పీకర్ నవ్వుతూ ఉన్నాడు, స్పీకర్ ఖండించకుండా స్పాట్లో ఖండించకుండా నవ్వుతున్నారు రఘురామకృష్ణరాజు గారు. వాళ్ళు రఘురామకృష్ణరాజు చూసిందే కదా జగన్మోహన్ రెడ్డి ఎంత తిడితే అంత నవ్వుతారు, నాకు చూసిందే కదా. జగన్మోహన్ రెడ్డిని తిడితే నవ్వడమే వాళ్ళ పని. అంటే జగన్ కోసమే స్పీకర్ పదవి కూడా ఇచ్చారు రఘురామకృష్ణ గారు అని చెప్పి. అంతే నా మామూలు స్పీకర్లు ఏముంది, జగన్ ఎవరిని తిడితే వాళ్ళు స్పీకర్గా ఉండాలా, జగన్ ఏమంటే వాళ్ళు స్పీకర్గా పెడతారు, ఏమైనా పెడతారు. మొన్నే ఓజీ రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండబోతుంది మరి పాలిటిక్స్, ఓజీ తర్వాత పాలిటిక్స్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. వేస్ట్ ఊరికి ఎందుకు? పవన్ కళ్యాణ్ మీద నేను కూడా ఒకప్పుడు కటౌట్లు కట్టినా అత్తారింటి దారే సినిమాలో. ఈరోజు పవన్ కళ్యాణ్ చూసే పర్ఫెక్ట్గా రాజకీయాల్లో లేడు, అసలు పర్ఫెక్టే లేదు. మొన్నటిదాకా తిచ్చినాయననే పోయి వాళ్ళ కాడికి వినాడు. మీరే చెప్పండి, మీరే వాస్తవం ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ నేను ఒకటే చెప్తాను, ఒక్క మాటన్నా నిలకడగా ఉందా పవన్ కళ్యాణ్లో ఒక్క మాటన్నా నిలకడగా ఉందా? నేను ఛాలెంజ్ ఇస్తుంటా ఎవరికైనా, ఒక్క మాటన్నా నిలకడగా లేదు, ఏం లేదు. నేను ఏం మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గురించి, ఏం మాట్లాడలేని పరిస్థితి. టీడీపీ వాళ్ళు ఏమన్నారంటే మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంతెందుకన్నా జూనియర్ ఎన్టీఆర్ మొన్న మాట్లాడాడు వాళ్ళ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మనోడే కదా, ఏమన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఆయన కుటుంబమే కదా, ఇది నందమూరి కుటుంబమే కదా ఎన్టీఆర్, ఇంతవరకు కూడా చర్య తీసుకోలే. బాధాకరం ఇది, మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం దీని గురించి. ఇప్పటికి కూడా ఎమ్మెల్యే మీద చర్య తీసుకోలే.